ఈ స్టోరీ మన బెంగళూరు సిరీస్లో డే 3. డే 1 డే 2 కొంచెం అన్ప్లాన్ ఉండే, కానీ నేను పర్టికులర్గా బెంగళూరు రావడానికి కారణం నంది హిల్స్. ఎప్పటి నుంచో అనుకుండే నంది హిల్స్ నుంచి సన్ రైజ్ వ్యూ ఎక్స్పీరియన్స్ చేయాలని. బ్యాటరీ మాత్రం అప్పుడు పెట్టుకో, మళ్ళీ బ్యాటరీ అయిపోయిందని చెప్పేసి నాకు అన్ని కార్లనే తీస్తూ బయటకు వచ్చిన తర్వాత బ్యాటరీ లేదు, ఛార్జింగ్ లేదు అంటున్నాను. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఎర్లీ మార్నింగ్ మనం నంది హిల్స్ వచ్చినాం. బెంగళూరు నుంచి మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయ్యి 6 o'clock కల్లా నంది హిల్స్ వచ్చినాం. చలి మాత్రం సిత్తక్కర్రేవు. టెంపరేచర్ చూస్తే 15 ఉంది, కానీ ఫీల్స్ లైక్ 9 అంట. ఇట్లా ఇట్లా మాట్లాడుతుంటేనే వణుకొస్తున్నాయి చేతులు, కెమెరా కూడా అనుకుంటుంది. క్రేజీ స్టంట్. మేము ఏం చేసినాం అంటే డ్రోన్ కూడా తీసుకొని పోయినాం. పైన చెకింగ్ చేసిరు, డ్రోన్ నాట్ అలౌడ్ అని చెప్పి రిటర్న్ పంపించేసాడు మమ్మల్ని. నేను కెమెరా అంటే డ్రోన్ అన్నాడు. వాట్ ఈస్ ఇన్సైడ్ ద బ్యాగ్ అంటే ఐ సెడ్ ఇట్స్ డ్రోన్. వి డోంట్ అలౌ డ్రోన్స్ అని చెప్పి రిటర్న్ పంపించింది మళ్ళీ. ఫస్ట్ పైకి వెళ్ళిపోవాలి. ఇందులో విజువల్స్ అయితే మాత్రం ఇన్సేన్. బాబాయ్ కింద టికెట్ కౌంటర్ నుంచి పై వరకు మేము బస్సులో వచ్చినాము, అందుకే జర కొంచెం ఫాస్ట్గా వచ్చినాం. వ్యూ అయితే ముందు అసలు నార్మల్గా లేదు అసలు. అప్పటి నుంచి ముందు ఫోకస్ అవుతలేదంటే అసలు ముందే బ్లర్ ఉంది, కెమెరా బ్లర్ కాదు, ముందు బ్లర్ ఉంది సీనరీ. వావ్, అసలు మీరు ఎప్పుడన్నా ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేశారా? సూర్యుడు రాకముందే వెళ్ళి వెయిట్ చేయడం. ఇట్స్ ఫన్ మ్యాన్. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే కదా తెలిసేది సన్ రైజ్లో ఉన్న మ్యాజిక్ ఏంటని. నేనే అనుకున్నా, అలాంటి చాలామంది వచ్చారు బ్రో. చిన్న పిల్లల్ని వేసుకొని వచ్చారు. సన్ రైజ్ అయ్యేటప్పుడు అలానే చూస్తూ ఉండిపోయారు చూడండి. అసలు ఆ మూమెంటే వేరనిపించింది. నాకెందుకో సన్ రైజ్ కొంచెం స్పెషల్ అనిపిస్తుంది. అదేదో డిఫరెంట్ వైబ్లోకి వెళ్ళినట్టు. సన్ రైజ్ అయిపోయింది. ఇప్పుడు ఆ ముందున్న వ్యూ పాయింట్కి వెళ్తున్నాము, వ్యూ చూద్దామని. సన్ రైజ్ అయితే అసలు క్రేజీ వచ్చినట్టే. అక్కడ సన్ రైజే హైలైట్ అనుకుంటే అక్కడ వచ్చే గాలికి అసలు ఆ ఫీలే వేరుంది. గాలి అంతే ఉంది, చలి అంతే ఉంది. గాలి మాత్రం గాలికి మనం ఇట్లా దొబ్బేస్తుంది గాలి మనం. చలి కూడా అట్లనే ఉంది, మళ్ళీ ఎండ కొట్టినా అసలు అట్లనే ఉంది. ఆల్మోస్ట్ డన్. ఇంకా సన్ రైజ్ అయిపోయింది. టైం అరౌండ్ 8 అవుతుంది. అందరూ వెళ్ళిపోతారు రిటర్న్. మెయిన్ నంది హిల్స్ వచ్చేది సన్ రైజ్ కోసము. అండ్ ఇంకా హైలైట్ విషయం ఏంటంటే ఇక్కడ కొండ కింద ఇక్కడ మొత్తం మేఘాలు ఉంటాయి అన్నమాట. ఇది కరెక్ట్ సీజన్ కాదు నాకు తెలిసి, క్లైమేట్ మనకు సెట్ కాలేదు. కింద మేఘాలు ఉంటే మనం పైన ఉంటాం, అట్లా రావాలన్నమాట.
గాలి మాత్రం అసలు నార్మల్గా లేదు. ఇట్లా ఒక 40-50 km/h స్పీడ్తో వచ్చినట్టు పడుతుంది. ఇట్లా కానీ మనం నిలబడితే ఇట్లా దొబ్బేస్తుంది. అయిపోయింది. నంది హిల్స్ వ్యూ పాయింట్ నుంచి ఇంకా కిందకి వెళ్తున్నాం. పొద్దున ఎక్కితే నైట్ అయింది. నైట్ అద్దాలు నువ్వు పెట్టుకున్నావు. కానీ గాలి మాత్రం అసలు ఒక 10 degrees బిలో టెంపరేచర్ ఇట్లా వస్తుంది గాలి. ఇట్లా అసలు ఎరగదేస్తుంది భయ్యా. అర్జెంటుగా మందే ఏకుంటుందా. ఒక రిసార్ట్ ఉంది, ఫుడ్ కోర్ట్ ఉంది, 2 టెంపుల్స్ ఉన్నాయి. శివుడు టెంపుల్, వీరభద్ర టెంపుల్ సంథింగ్. ఈరోజు యాక్చువల్గా ఫ్రైడే, కానీ ఫ్రైడే కూడా అసలు జనాలు నార్మల్గా లేరు. వీకెండ్కి ఇంకెంత ఉంటారు మరి. రేపు మేము సరదాకి ఫ్రైడే వచ్చినాం. చూసుకోండి మళ్ళీ వీకెండ్ వస్తారు. స్వెటర్లు వేసుకొని రండి భయ్యా. క్యాప్లు ఇంపార్టెంట్ బిగులు. నంది హిల్స్ అయిపోగానే మేము హైదరాబాద్ స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం. కానీ దారిలో ఇక్కడ ఈషా ఫౌండేషన్ వాళ్ళు పెట్టిన కొత్త ఆదియోగి స్టాచ్యూ చూద్దామని వి డిసైడెడ్. దిస్ ఈస్ ద వే టు ఆదియోగి చిక్బుల్లాపూర్. దిస్ ఈజ్ ఆదియోగి. ఆదియోగిని బిల్డ్ చేసింది ఈషా ఫౌండేషన్ వాళ్ళు. వాళ్ళ జర్నీ కోయంబత్తూరు నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు చిక్బుల్లాపూర్ వరకు వచ్చింది. ఆదియోగి ఈజ్ అ స్పిరిచువల్ స్పేస్. వీళ్ళ మెయిన్ సోర్స్ ఏంటంటే యోగా అండ్ మెడిటేషన్. మన బాడీ గురించి ఎంత తెలుసుకుంటే అంత అచీవ్ చేయగలమని వీళ్ళ బిలీఫ్. ఆఫ్టర్ ది నంది హిల్స్ తర్వాత మనం ఇక్కడ ఈషా ఫౌండేషన్కి వచ్చినాం. చిక్బుల్లాపూర్ విలేజ్లో మళ్ళీ ఈషా ఫౌండేషన్ వాళ్ళు కోయంబత్తూర్ తర్వాత ఇక్కడ మళ్ళీ కొత్త స్టాచ్యూ అయితే పెట్టిర్రు. అక్కడికి వచ్చామన్నమాట. సీరియస్లీ మ్యాన్, వీళ్ళు బిల్డ్ చేసిన స్టాచ్యూకి ఆ పవర్ ఉంటుందా, లేక ఆ ప్లేసే అలాంటి సెలెక్ట్ చేసుకుంటారా? నేను ఆదియోగికి రావడం ఇది సెకండ్ టైం. ట్రస్ట్ మీ, ఎన్నిసార్లు వచ్చిన వైబ్ మాత్రం సేమ్ ఉంటుంది. దట్ కామ్ అండ్ పీస్ఫుల్నెస్. ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మన ఐకి ఫీస్ట్ ఇచ్చేంత పెద్ద స్టాచ్యూ అండ్ దాని వెనకాలన్న పెద్ద పెద్ద మౌంటైన్స్, అక్కడి నుంచి వచ్చే ఫ్రెష్ ఎయిర్, అసలు ఆ వైబ్కి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా క్యూర్ అయిపోద్దేమో. మేజర్గా ఆదియోగి విజిట్ చేయాల్సిన బెస్ట్ టైం వచ్చి శివరాత్రి నైట్. సర్ప్రైజింగ్లీ ఈషా ఫౌండేషన్ కోయంబత్తూరులో అయితే చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో స్టేస్ అండ్ కాటేజెస్ ఉన్నాయంట. రీసెంట్గా మా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళి చెప్పారు. ఐ మిస్ ద ఛాన్స్. మీలో ఎవరైనా ఇప్పటి వరకు ఆదియోగి స్టాచ్యూని చూడలేరా? అయితే కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్. ఒక 2 days ట్రిప్ వేసుకొని వెళ్ళండి, అఫోర్డబుల్ ప్రైసెస్లో అయిపోతుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయ్స్. ఆల్రెడీ 3 days అయిపోయింది మన ట్రిప్ స్టార్ట్ చేసి. అసలు ఆదియోగి మన ట్రిప్ ఐటినరీలో లేదు, కానీ ఇట్స్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అనుకోంది జరిగినప్పుడే కదా మజా వచ్చేది, ట్రిప్లో అయినా లైఫ్లో అయినా. ఫైనలీ వీఆర్ డన్ విత్ ద ట్రిప్. ఆదియోగి కూడా స్టాచ్యూ చూసేసినాం. నౌ వీఆర్ గెటింగ్ బ్యాక్ టు హైదరాబాద్ ఫ్రమ్ చిక్బుల్లాపూర్. ఇక్కడ నుంచి ఇంకా హైదరాబాద్కి ఒక 7 to 8 hours రఫ్గా జర్నీ ఉంది. ఇంకా మనం రిటర్న్ అయిపోతున్నాం టువర్డ్స్ హైదరాబాద్కి. ఒక ట్రిప్ నుంచి వెనక్కి వచ్చేటప్పుడు నెక్స్ట్ ట్రిప్కి వెళ్ళేంత వరకు ఈ ట్రిప్ జ్ఞాపకాలు ఏమన్నా బ్రెయిన్లో తిరుగుతుంటాయి కదా. లాస్ట్ ట్రిప్ నేను అని ఆలోచించకుండా మొన్నే వెళ్ళొచ్చా అన్నంతలా తిరగండి. ఈ స్టోరీ మీకెలా అనిపించింది?
మీకు కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఇక వెళ్ళొస్తా మరి. అప్పటి వరకు లెట్స్ మేక్ సమ్ జ్ఞాపకాలు. సైనింగ్ ఆఫ్. ఐఎమ్ ఆల్వేస్ చరణ్.